పద్మ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఏంటి ఎలాంటి లేబర్ కోడ్లు వచ్చాయి? దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అసలు ఎట్లా దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది? కేంద్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులు రైతు కార్మిక కష్టజీవుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ విధానాలకు ఎర్ర తివాచీ పరిచి అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశ ప్రజల శ్రమను దోచుకోండి, మీకు అడ్డు అదుపు లేదు, మేము ఆ రకమైనటువంటి విధానాలను అమలు చేస్తాము అని చెప్పటంలో భాగమే లేబర్ కోడ్లు, చెప్పటంలో భాగమే రైతు వ్యతిరేక విధానాలు. అందుకోసమే ఈరోజు దేశవ్యాపితంగా సార్వత్రిక సమ్మెలో కోట్లాది మంది కార్మికులు రైతులు ఈ స్ట్రైక్ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా కార్మిక కోడ్లు బ్రిటిష్ పాలన నుండి పోరాడి రైతుల యొక్క కార్మికుల యొక్క హక్కులను రక్షించుకునే చట్టాలను తెచ్చుకున్నాము. అటువంటి చట్టాలను కూడా కాలరాసి దాదాపు అతి ముఖ్యమైన 27 చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి 4 కోడులను తీసుకొచ్చి ఈరోజు బరి తెగించి అమలు చేయబోతా ఉన్నారు. వీటి ఉద్దేశం ఎన్ని గంటలైనా పని చేయించుకోవచ్చు ఒక కంపెనీ యజమాని. అది 10, 12, 14 ఎన్ని గంటలైనా చేయించుకోవచ్చు. అంతేకాదు ఎంత వేతనం ఇస్తాడు, ఎంత కూలీ ఇస్తాడు, ఎంత శాలరీ ఇస్తాడు అంటే ఆ కంపెనీ యజమాని దయా దాక్షిణ్యం. అంటే దోచుకునేటటువంటి దోపిడీ శక్తుల దయా దాక్షిణ్యాల కింద ఈ దేశ ప్రజలను నెట్టివేసినటువంటి కేంద్ర బీజేపీ పాలకుల ఆట కట్టించటానికి, వారి విధానాలను ఓడించటానికి ఖచ్చితంగా ఈ రోజున కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇటీవల కాలంలో అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం, దీనివల్ల కేవలం 18.8 లక్షల మంది ఉన్న అమెరికా రైతులు 50% సబ్సిడీలు తీసుకుంటూ అక్కడ వ్యవసాయం చేసి పండించిన పంటలను 0 ట్యాక్స్ కింద ఇక్కడ దిగుమతి చేసి పూర్తిగా భారతదేశ మార్కెట్ను అమెరికా రైతుల యొక్క వస్తువుల ఉత్పత్తుల మార్కెట్గా మార్చి వారి ఉత్పత్తులు ఇక్కడ అమ్మబోతా ఉన్నారు. ఇక్కడ రైతులు పండించిన సోయాబీను, పండించిన మొక్కజొన్న, పండించినటువంటి పత్తి, వాళ్ళు పాపం పాల ఉత్పత్తులు, అది ఐస్ క్రీమా లేకపోతే ఇతరత్ర పాల పిండిన ఇతరత్ర పాల పదార్థాలన్నీ జున్ను, సీజు వీటన్నింటితో పాటు ఇక్కడ అమ్మబోతా ఉన్నారు. ఈ దేశ రైతులు దాదాపు 9 కోట్ల మంది పాడి పరిశ్రమ మీద జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 9 కోట్ల మంది రైతులు ఏం కావాలా? ఈ దేశంలో 15 కోట్ల మంది రైతు కుటుంబాలు వ్యవసాయం చేస్తూ ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కాడకపోయినా పంటలు పండించి దేశ ప్రజల ఆహార భద్రతకు వాళ్ళు సహాయపడతా ఉంటే, శ్రమిస్తూ ఉంటే, అటువంటి రైతుల చేతులలో నుంచి బలవంతంగా వ్యవసాయాన్ని లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పటానికి కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులు మోడీ చూస్తున్నాడు. ఖబర్దార్ మోడీ, సహించము, నీ ఆటలు ఆడనీయము, నీ ఆటలను కట్టడి చేస్తాము, నీ విధానాలను ఓడిస్తాము అని చెప్పటానికే ఈరోజు ఈ జనరల్ స్ట్రైక్ అని మనవి చేస్తున్నాను.